What have you entered? Train number 07765 from Karimnagar to Sirpur Town Memo Express is coming on platform number. రామేశ్వరం 2.7 కిలోమీటర్లు 200 కోట్ల రూపాయలతోటైతే బ్రిడ్జి నిర్మాణం అయితే చేశారు. ఇక చరిత్రను చూసుకున్నట్టయితే శ్రీరామచంద్రుడు సీత కోసము రామసేతు అయితే నిర్మించారు. అప్పట్లో నిర్మించిన రామ్ సేతు మీద ఇప్పుడు పాంబన్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. ఇది తమిళనాడులోనైతే అత్యంత ప్రమాదకరం, అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఓల్డ్ బ్రిడ్జ్ను తొలగించి కొత్తగా ఎలక్ట్రిక్ సింగిల్ లైన్ అయితే ప్రస్తుతం నిర్మించారు. యాక్చువల్లీ ఇది డబుల్ ఎలక్ట్రిక్ లైన్గా నిర్మించాలి, బట్ మనకి ఫ్యూచర్లో ఇది డబ్లింగ్ అయ్యే అవకాశం అవుతుంది. ప్రస్తుతం సింగిల్ ఎలక్ట్రిక్ లైన్గా అయితే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. పాంబన్ బ్రిడ్జ్ ఎందుకు రీప్లేస్ చేశారు కొత్త బ్రిడ్జ్గా అంటే, ఇది 100 సంవత్సరాల పైగా అయితే దాటింది ఓల్డ్ బ్రిడ్జ్. అలాగే ఈ ఓల్డ్ బ్రిడ్జ్ షిప్స్ వస్తే గేట్ ఓపెన్ చేయడానికి మాన్యువల్గా అయితే చేపట్టాల్సి ఉంటుండే. అందుకే ఫస్ట్ టైం మనకి వర్టికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్ అయితే తీసుకొచ్చారు. పెద్ద పెద్ద షిప్స్ వస్తుంటే మాన్యువల్గా మనం గేట్ ఎలాగైతే రౌండ్గా తిప్పి ఓపెన్ చేస్తామో మనకి మీరు చేస్తుంటారు. రైల్వే గేట్స్ ఎలా అయితే ఫస్ట్ ఓపెన్ చేస్తుండే మనకి లాక్ తీసి అదంతా రౌండ్గా మాన్యువల్గా తిప్పి 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 గేట్ ఎలా పైకి లేస్తుండే, మళ్ళీ కిందికి ఇలా తిప్పితే కిందికి అయితే వస్తుండే. అదేవిధంగా మనకి బ్రిడ్జ్ అయితే ఉంటుండే. అందుకే రైల్వే బోర్డు ఆలోచించి ఈ కొత్త రైల్వే బ్రిడ్జ్ని అయితే తీసుకొచ్చింది. అండ్ ఇప్పుడైతే మనకి ఒకసారి బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ మషిన్స్ ద్వారా ఈ బ్రిడ్జ్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది, అలాగే మళ్ళీ డౌన్ వచ్చి ఆగిపోతుంది. దీని ద్వారా మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. అండ్ అలాగే టైం టు టైం రైళ్ళు అనేది పరుగులు పెడతాయి. ఇది ప్రస్తుతం సింగిల్ ఎలక్ట్రిక్ లైన్గా అయితే నిర్మించారు. 200 కోట్ల రూపాయలతోటైతే మనకి ఇన్ ఫ్యూచర్లో రైళ్ల సంఖ్య పెరిగే కొద్దీ ఆ దృష్టిని పెట్టుకొని మనకి ప్రయాణికుల దృష్టిని అయితే పెట్టుకొని రైళ్ల దృష్టిని అయితే పెట్టుకొని మనకి డబ్లింగ్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. వన్స్ ఒకసారి డబ్లింగ్ అయ్యే తర్వాత మనకి ఇక్కడ చాలా రైళ్ళు అయితే రామేశ్వరం నుంచి పరుగులు పెట్టుతాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ ఇంకా వైరింగ్ అయితే పూర్తి కావాల్సి ఉంటుంది. ఒకసారి వైరింగ్ పూర్తయిన తర్వాత మనకి రైళ్ళు అనేవి రామేశ్వరం నుంచి పరుగులు పెడతాయి. అండ్ గూడ్స్ రైలు 80 కిలోమీటర్ల వేగంతో అయితే ఇక్కడ ట్రయల్ రన్ నిర్వహించారు. అది సక్సెస్ఫుల్గా అయితే జరిగింది. మరో వచ్చే నెలలో ఈ రామేశ్వరం రైల్వే స్టేషన్ ఓపెనింగ్ అయితే చేస్తారు, లేదు అది ఇంకా కన్ఫామ్ అయితే తెలియదు. ఓపెన్ చేస్తే ఇంకా చాలా మంచిదే. బట్ రామేశ్వరం రీడెవలప్మెంట్ అవుతుంది. అమృత్ భారత్ స్కీమ్లో అత్యాధునిక హంగులతో ఎయిర్పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఈ బ్రిడ్జ్ మీద WDP 4D లోకోమోటివ్ తోటి 10 గూడ్స్ రైళ్లను జత చేసి ఈ బ్రిడ్జ్ మీద అయితే ట్రయల్ రన్ నిర్వహించారు. అది సక్సెస్ఫుల్గా నిలిచింది. మీరు చూస్తున్నారు కదా ఫోటోలో, ఇది మనకు వచ్చేసి రామేశ్వరం కొత్తగా బ్రిడ్జ్ నిర్మించింది. ఇది మనకి పాంబన్ బ్రిడ్జ్ యొక్క లొకేషన్ అప్డేట్. ఇప్పుడు వీడియో సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇది మనకు వచ్చిన ఫస్ట్ సముద్రం మీద వర్టికల్ లిఫ్టింగ్ బ్రిడ్జ్. ఇందులో మొత్తం 333 పిల్లర్లను అలాగే 99 పిల్లర్లను అమర్చారు. పిల్లర్లు అంటే ఇది పిల్లర్స్ ఏదైతే ఐరన్ పిల్లర్స్ ఉంటారు, ఐరన్ బ్రిడ్జ్ కూడా మనకి ఇది రామేశ్వరం ఇంజనీర్స్ చూడండి మన ఎంత టాలెంటెడ్ ఉన్నారో. ఇంకా సముద్రం మీద కూడా ఇంత బ్రిడ్జ్ అయితే నిర్మించారు. చాలామంది ఈ సముద్రం మీద నిర్మించాలంటే ఫస్ట్ వాటర్ రాకుండా ఆపి ఆ తర్వాత తవ్వి ఆ బ్రిడ్జ్ అలా వేస్తుంది. బట్ ఇందులో అలా కాదు, ఇది వేరేలా ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా హోల్స్ వేసేసి అందులో నుంచి వాటర్ బయటకు తీసి ఆ తర్వాత మట్టి నింపి ఆ తర్వాత మట్టిని తీసి మళ్ళీ పిల్లర్స్ ఇస్తారు. ఇదంతా వెరైటీగా ఉంటుంది బ్రిడ్జ్ వేసే కన్స్ట్రక్షన్. వేరే
దాంట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి చూడండి. అండ్ ఇది మనకు వచ్చేసి పవర్ హౌస్. ఇక్కడ నుంచి బటన్ ప్రెస్ చేస్తే ఆ బ్రిడ్జ్ అనేది మనకి పైకి అండ్ అలాగే కిందికి కూడా వస్తుంది. ఇది రామేశ్వరం యొక్క పంబన్ బ్రిడ్జ్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు